వాయసరాజు అనేక వేల సంవత్సరాల కిందట అవంతి దేశాన్ని అనుపుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆయన ఆస్థానంలో ఒక గొప్ప దైవజ్ఞుడు ఉండేవాడు. ఆ దైవజ్ఞుడు రోజు సూర్యోదయాది వేళ నదికి స్నానం చేసేటందుకు వెళ్ళేవాడు. ఆయన ఒకనాడు స్నానం చేసి శుచిగా ఇంటికి తిరిగి వస్తున్నాడు. వచ్చే దారిలో ఒక మామిడి తోట ఉన్నది. దైవాజ్ఞుడు ఆ మామిడి చెట్ల కింద నుంచి నడిచి వస్తూ ఉండగా చెట్ల కొమ్మలపైన ఉన్న ఒక కాకి సరిగ్గా అతడి మీద పడేటట్టు రెట్ట వేసింది. ఆయన మండిపడ్డాడు. తనను ఈ విధంగా మైలుపరిచిన కాకినే కాక మొత్తం వాయసు జాతినే నాశనం చేసి వేస్తానని గట్టి ప్రతిజ్ఞ పట్టాడు. ప్రతిజ్ఞ నెరవేరేటందుకు పరిస్థితులు కలిసి వచ్చినాయి. ఎలా అంటే రాజుగారి కోట పక్కన ఒక పూరి గుడిసె ఉన్నది. ఆ గుడిసెలో ఒక ముసలివాడు ఉండేవాడు. ఆ రోజున వాడు వరిధాన్యం ఎండలో పోసి కాపలా కూర్చున్నాడు. మిట్ట మధ్యాహ్నం వేళ ఎండ మండిపోతుంది. కాపలా కూర్చున్న ముసలివాడు కునికి పాటలు పడసాగాడు. ఆ పక్కనే మేస్తున్న ఒక గాడిద ముసలివాడు అలా ఆదమరిచి ఉన్నప్పుడల్లా ధాన్యం మీద పడి బొక్కుతూ వచ్చింది. 2-3 సార్లు గాడిదను అదిలించి చూశాడు. కానీ అది అక్కడి నుంచి పోనే పోలేదు. ఇక ఇది పని కాదనుకొని ముసలివాడు గాడిదను పట్టుకున్నాడు. ఇంత నూనె పోసి ఒక తాటాకు తడిపాడు. గాడిద తోకకు ఆ ఆకు కట్టి నిప్పు ముట్టించాడు. బగ్గుమని మంటలు లేవగానే గాడిద పరిగెత్తసాగింది. ఒళ్ళుపై తెలియని గాబరాలో అది రాజుగారి ఏనుగుశాలలో చొరబడింది. దానితో ఏనుగుశాల నిప్పంటుకున్నది. మంటలో చిక్కుకున్న ఏనుగులు గీంకరిస్తూ అటూ ఇటూ పరిగెత్తసాగినాయి. ప్రజలు భయకంపితులయ్యారు. హాహాకారాలు చెలరేగినాయి. మావటి వాళ్ళు శ్రమపడి ఎట్లా అయితేనేం వాటిని పట్టి గొలుసులతో గట్టిగా కట్టివేశారు. ఇలా జరగటంతో రాజుగారికి చాలా కలవరం కలిగింది. గాయపడిన ఏనుగులకు గజవైద్యులు చేతనైన చికిత్సలన్నీ చేశారు. అనేకమైన ఔషధాలు తెచ్చి తైలాలు రాయించి మర్దనాలు చేయించి చూశారు. గుణం ఇవ్వలేదు. కొన్నాళ్ళ తర్వాత రాజుగారు యథాలాపంగా ఈ సంగతి దైవాజ్ఞుడితో అన్నారు. ఇటువంటి అవకాశం ఎప్పుడు చిక్కుతుందా అని కనిపెట్టుకుని ఉన్న దైవాజ్ఞుడు భలే సంతోషం పొందాడు. ప్రభు, ఆ ఏనుగుల గాయాలు మానాలంటే కాకి కొవ్వు తెప్పించి రాయిస్తే సరిపోతుంది. ఘనవైద్యులమని కబుర్లు చెప్పే ఆ గజవైద్యులకు ఈ మాత్రం ఎందుకు తెలియలేదో నాకు ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. రాజుగారికి చికిత్స పద్ధతి బాగున్నట్లే తోచింది. పైగా ఖర్చు లేనే లేదు. ఎక్కడ కనబడిన కాకిని అక్కడనే పట్టి చంపి రాజు నగరానికి తేవలసిందని రాజుగారు దండోరా వేయించారు. ఇంకేం, రాజ్యంలో ప్రతి వాడు వేటగాడైపోయాడు. వందలు వేల సంఖ్యలో కాకులను చంపి తేసాగారు. రాజు సాగిస్తూ ఉన్న ఈ దురంతం ఆనాడు కాకులకు నాయకుడుగా ఉన్న వాయసరాజుకు చాలా విచారం కలిగించింది. రాజును కలుసుకోవాలని అనుకున్నాడు. వాయసరాజు ఎగిరి వెళ్ళి రాజప్రసాదం చేరుకున్నాడు. ఆ సమయంలో కలకల్లాడుతూ నిండు దర్బారు జరుగుతూ ఉంది. వ్యాసరాజు సూటిగా ఎగిరి వెళ్ళి రాజుగారి సింహాసనం పక్కన వాలాడు. అది చూసిన సేవకులు, ఇదేమిటి, కాకొచ్చి వాలిందేమిటి అంటూ పట్టుకోవటానికి ప్రయత్నించారు. కానీ దాన్నేమి చేయవద్దని చెప్పి రాజు వాళ్ళను వారించాడు. అప్పుడు వాయసరాజు మానవ భాషలో రాజుతో ఇలా అన్నాడు. రాజా, తమరు కోపగించక నా పలుకులు ఆలకించాలి. రాజనేవాడు ఇతరుల సలహాలను ఆచరణలో పెట్టే ముందు మంచి చెడులు ఆలోచించి చూడాలి. అలా చేయకపోతే ఎంతో మందికి దుఃఖ కారణం అవుతుంది. మీ దైవాజ్ఞుడు కాకి కొవ్వు ఏనుగుల గాయాల్ని మాన్పగలదని చెప్పాడు. నిజానికి కాకి శరీరంలో కొవ్వు ఉండనే ఉండదు. ఇది దుష్టబుద్ధితో ఇచ్చిన సలహా కానీ మరొకటి కాదు. ఈ మాటలు విన్న రాజు ఆశ్చర్యపోయాడు. కాకి శరీరంలో కొవ్వు ఉండకపోవటానికి కారణం ఏమిటి అని వ్యాసరాజును ప్రశ్నించాడు. అందుకు వ్యాసరాజు, మానవ లోకమే దానికి శత్రువు కాగా మరణ భయంతో ఎల్లప్పుడూ మగ్గిపోయే కాకికి కొవ్వెలా పడుతుంది ప్రభు అని ఎదురు ప్రశ్న వేశాడు. దీంతో రాజుకు సత్యం తెలిసిపోయింది. కాకులను చంపరాదని శాసించాడు. దుష్టబుద్ధితో తన చేత పాపకార్యం చేయించిన దైవాజ్ఞుణ్ణి ఆ పదవి నుంచి తొలగించి వేశాడు. ఆనాటి నుంచి రోజుకు 2 పూట్ల ధాన్యం కాకులకు ఆహారంగా చల్లవలసిందని ధాన్యాగార అధిపతికి ఉత్తర్వు జారీ చేశాడు. ఇదండి ఇవాల్టి కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.